మొన్న షామీర్పేటలో శ్రీరామనవమి రోజు ఘోరం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు అని చెప్పేసి వాళ్ళని గుళ్ళోకైతే రానివ్వలేదు. ఇది ఎంత దారుణం అంటే మామూలు దారుణం కాదు, పాపం. ఎందుకంటే మనం గుడి దగ్గర అందరూ సమానం అనే ఫీలింగ్‌తో ఉండాలి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చేది ఎందుకు వస్తాడు? వాడు ప్రశాంతత కోసం వస్తాడు దేవుని దగ్గరికి. నువ్వు అట్లాంటి ప్రశాంతత వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఏడికెళ్ళాలి? ఇప్పుడు మతం మారరు అంటే ఎందుకు మారరు? మీరు చేసే ఈ పిచ్చి పనుల వల్ల మతం మారాల్సి వస్తుంది. తర్వాత హిందూ జనాభా పడిపోయే ఛాన్సెస్ ఉంది. ఉన్న వాళ్ళని కాపాడుకోలేని హిందువులము, మనం హిందువులమే కాదు, హిందువులని చెప్పుకోవడం శుద్ధ దండుగా. నువ్వు వేరే వాళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నావు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలు హిందువులు కాదా? నువ్వు హిందువులాగా ఎందుకు ఆలోచిస్తలేవు? వాడు మీ ఇంట్లోకి వచ్చి లొల్లి చేసిందంటే నువ్వు దాన్ని ఖండించు. కానీ వాడు గుడి దగ్గరకు వస్తే కూడా రానియకపోతే మాత్రం చాలా అహంకారం. ఇది కులగజ్జి. ఈ కులగజ్జిని నివారించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ సమాన హోదా ఉండాలి గుడి దగ్గర. మీరు ఎస్సీ, ఎస్టీల మీద దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో హిందూ సంఖ్య పడిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిందూ జనాలారా కొంచెం ఆలోచించండి. హిందువులను చిన్న చూపు చూసేది మన హిందువులమే. కాబట్టి దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.